వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. చూడవచ్చు, ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాము. ఇక్కడ మనకు ఒక హాస్టల్ బిల్డింగ్ అనేది హాస్టల్కి సంబంధించిన ల్యాండ్ సేల్కి వచ్చింది. ఓకే, చాలామంది మనకి ఇక్కడ హాస్టల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి హాస్టల్కు సూటబుల్ అయ్యే ప్రాపర్టీస్ కావాలని అడుగుతున్నారు. ఇది 200 స్క్వేర్ యార్డ్ అండి. 5 CRకి ± ఉన్నోళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీ చూడండి. 4.5 to 5 CR బడ్జెట్లో ఉన్నోళ్ళు. ఓకే, ఫోన్ చేసిన వాళ్ళు ఇది ఎక్కడండి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అంటున్నారు. దయచేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదైనా చెప్పేది ఉంటే వీడియోలోనే మెన్షన్ చేస్తాము. వీడియోలో మెన్షన్ చేయండి ఏదన్నా ఉంది అని అంటే లొకేషన్ గురించి కాకుండా ఏదన్నా అడగండి. ఎందుకంటే మనమే దగ్గర నుంచి చూపిస్తాం. చూడండి, ఇది మనకు హోండా షోరూమ్, ఇది ఆడి షోరూమ్. ఓకే, ఈ ఆడి షోరూమ్ నియర్ బైలోనే వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఏదైతే 200 స్క్వేర్ యార్డ్, ఈ 200 స్క్వేర్ యార్డ్ అనేది లొకేట్ అయ్యిందో చూడవచ్చు. ఇప్పుడు మనకి మెట్రో, ఈ మెట్రోకి కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది 200 స్క్వేర్ యార్డ్లో మనకి ల్యాండ్ అనేది ఉంది. ఓకే, దీంట్లో మనకి పాత ఇల్లు కూడా ఉందండి. పాతదేం కాదు, చాలా బాగానే ఉంటుంది. G+2. ఓకే, అది ఓన్లీ ల్యాండ్ రేట్కి ఆయన కోడ్ చేస్తున్నాడు. మీకు ఇల్లు కూడా అంటే ప్రజెంట్ ఇండిపెండెంట్ ఉండటానికి కూడా చాలా సూటబుల్ అయినది. అలాగే హాస్టల్ కూడా బాగుంటుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, మనకు హౌస్ వచ్చేసి ఇది చూడండి. ఇక్కడ ఒక మనకి చిన్న గేట్ ఉంటుంది. ఓకే, ఇది అండి హౌస్. ఇది మనకు హౌస్. ఆల్రెడీ ఇది ఖాళీగానే ఉంది. చూడవచ్చు, లాక్ వేసి ఉంది. ప్రజెంట్ అయితే మనకి లాక్ అయితే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి చూపిస్తామన్నారు. ఓకే, ముందైతే మనం క్లయింట్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మనం చూద్దామని చెప్పేసి ఓన్లీ బయట నుంచే మనం వీడియో తీస్తున్నాము. ఓకే, ఇది మనకు ఫ్రంట్ 30 ఫీట్ రోడ్డు అనమాట. ఇది కార్నర్ ఫ్లాట్ అండి. చూడండి, ఇది ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి కార్నర్ ఫ్లాట్. 2 రోడ్లు ఉంటాయి. మనకి ఇటు సైడ్ చూసినట్టయితే ఇది పెద్ద గేట్ అనేది ఇటు సైడ్ లొకేట్ అయ్యి ఉంది. చూడవచ్చు. ఓకే, ఇది మనకి ఇటు నుంచి పెద్ద గేటు మనం ఇందాక చూసింది. అటు సైడ్ చిన్న గేట్ అనమాట. మీకు ఇటు చూసినట్టయితే G+2 ఉంటుంది. G+1 ప్లస్ పెంట్ హౌస్ లాగా ఉంటుంది. ఈ గ్రౌండ్ కన్నా కూడా మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోడ్ని ఇలా వచ్చి ఇక్కడ చూస్తే మళ్ళీ ఒక డోర్ ఇచ్చి ఉంది. మేబీ ఇది అది గ్రౌండ్ అనమాట. ఆ విండో అది గ్రౌండ్. ఇదిగో అది గ్రౌండ్. సారీ, అది 5th ఫ్లోర్. అంటే హైట్గా ఉంటుంది. అదొక ఫ్లోర్ అనమాట. అంటే G+1 లాగా ఉంది. ఇక్కడ మరి నాకు తెలిసి కొంచెం డౌన్కి ఇచ్చి ఇది చూడవచ్చు. మనకి ఇక్కడ సైడ్ విండోలు కానీ ఇక్కడ విండోస్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కొద్దిగా ఇటు కూడా అనేది మనకి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ వచ్చినట్టుంది. ఓకే, ఏదేమైనప్పటికీ అంటే మనం లోపల ఏది చూడలేదు కాబట్టి నేను చెప్తున్నా. మీకు బయట ఎలివేషన్ అయితే ఇది చూడండి. ఇది మనకి సేల్కి ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఏదన్నా హాస్టల్ కట్టు కావాలనుకున్న వాళ్ళకి మంచి సూటబుల్ లొకేషను. ఈ ఏరియాలో దొరకటం చాలా కష్టం అనమాట. ఈ ఏరియాలో మనకి ఎవరు కూడా సామాన్యంగా అమ్మరు, ల్యాండ్స్ దొరకవు. చాలామంది మనకి హాస్టల్ పర్పస్లో ల్యాండ్స్ అడుగుతున్నారు. ఓకే, లేదా ఇండిపెండెంట్గా ఉండటానికి కూడా మంచి సూటబుల్ ఇది. మ్యాక్సిమం ఎక్కువ హాస్టల్కి అడుగుతున్నారు కాబట్టి ఇండిపెండెంట్ కన్నా హాస్టల్ వాళ్ళే ఎక్కువ మనల్ని అప్రోచ్ అవుతారు. క్లోజ్ అవుద్దని చెప్పేసి అనుకుంటున్నా. దాంట్లో అది మాత్రం ఎటువంటి డౌట్ లేదు, 100% అది. ఇది అండి, ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్ అనమాట. కార్నర్ ఫ్లాట్. ఓకే, హౌస్ ప్రజెంట్ పొజిషన్ అయితే ఇది. మనం ఓన్లీ వాళ్ళు చెప్తుంది కూడా ఖాళీ ల్యాండ్ రేటే చెప్తున్నారు. చూడవచ్చు మీరు, కన్స్ట్రక్షన్ కూడా ఏం తీసేసేది ఏం కాదు. ఓకే, అలా ఒకవేళ దీన్ని ఇలాగే ఉంచుకొని ఎలా ఉందో లోపల చూసుకొని దీన్ని కూడా ఏదైనా హాస్టల్గా కన్వర్ట్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ప్రజెంట్ అలా చేసుకున్నా కొంత రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. పడేసి కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కొంచెం టైం కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా తీసుకుని కూడా ప్రజెంట్ దీని మీద. ఎందుకంటే మొన్నదాకా ఇది ఇలాగ ఇచ్చి కూడా 60,000 ఇచ్చారంట. ఇలాగ రెంట్కి ఇచ్చి కూడా నార్మల్గా ఫ్యామిలీస్. అది హాస్టల్కి కన్వర్ట్ చేసుకుంటే ఇంకా రెంట్ ఎక్కువ వస్తుంది ఇలా చేసుకున్నా కూడా. ఓకే, ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఏమన్నా ఇంకా మీకు డౌట్స్ ఉండి మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నుంచి నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.